వెల్కమ్ టు చిన్ని స్పేస్. ఇప్పుడు మైదా పిండితో కాకుండా అంతకంటే టేస్టీగా హెల్దీగా ఉండే బియ్యం పిండితో చేసుకునే ఈ పునుగుల రెసిపీని ఒకసారి చూసేద్దామా. దీనికోసం ముందుగా గంట పాటు నానబెట్టుకున్న బియ్యాన్ని మంచిగా మిక్సీలో వేసి పేస్ట్ చేసుకొని రెడీ చేసుకోవాలి. అండ్ అలాగే 2 ఉడికించుకున్న ఆలుని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు బియ్యం పిండి, ఆలు పేస్ట్, అలాగే రుచికి సరిపడే ఉప్పు అండ్ చాప్ చేసుకున్న ఆనియన్స్, కొంచెం జీలకర్ర, 2 పచ్చిమిర్చి వేసి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టి ఆయిల్ వేడైన తర్వాత చిన్నగా పునుగుల్లా వేసుకొని మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసేయాలి. ఈ పునుగులు ఏ చట్నీ కాంబినేషన్తో అయినా సూపర్గా ఉంటాయి. ఈవినింగ్ స్నాక్స్, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో అయినా సరే తినచ్చు. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వెల్కమ్ టు చిన్ని స్పేస్. ఇప్పుడు మైదా పిండితో కాకుండా అంతకంటే టేస్టీగా హెల్దీగా ఉండే బియ్యం పిండితో చేసుకునే ఈ పునుగుల రెసిపీని ఒకసారి చూసేద్దామా. దీనికోసం ముందుగా గంట పాటు నానబెట్టుకున్న బియ్యాన్ని మంచిగా మిక్సీలో వేసి పేస్ట్ చేసుకొని రెడీ చేసుకోవాలి. అండ్ అలాగే 2 ఉడికించుకున్న ఆలుని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు బియ్యం పిండి, ఆలు పేస్ట్, అలాగే రుచికి సరిపడే ఉప్పు అండ్ చాప్ చేసుకున్న ఆనియన్స్, కొంచెం జీలకర్ర, 2 పచ్చిమిర్చి వేసి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టి ఆయిల్ వేడైన తర్వాత చిన్నగా పునుగుల్లా వేసుకొని మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసేయాలి. ఈ పునుగులు ఏ చట్నీ కాంబినేషన్తో అయినా సూపర్గా ఉంటాయి. ఈవినింగ్ స్నాక్స్, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో అయినా సరే తినచ్చు. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.